పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది కూటమి సర్కార్. ఇది కేవలం ఏటా జరిగే సాధారణ బడ్జెట్ ప్రక్రియ మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే కీలక ఆర్థిక పత్రంగా భావిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. 2047 నాటికి 15% జీఎస్డీపీ వృద్ధి రేటు లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేసింది కూటమి ప్రభుత్వం. సూపర్ 6 స్కీమ్స్ కి పెద్దపీట. కూటమి ప్రభుత్వం కసరత్తు. ఏపీ బడ్జెట్ పై భారీ అంచనాలు. అధికారంలోకొచ్చి 9 నెలలు. ఏపీ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ పై ఎన్నో అంచనాలున్నాయి. 2025-2026 వార్షిక బడ్జెట్ పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు సమీక్షించారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ప్రధానంగా అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డ సూపర్ 6 పథకాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ని రూపొందించారు. సూపర్ 6 హామీల్లో ప్రధానమైన తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి తల్లికి ఏడాదికి 15,000 ఇవ్వాల్సింది. ఈ స్కీమ్ కోసం 69,16,000 మందిని అర్హులుగా గుర్తించారు. మే నెల నుంచి అమలు చేయాలనుకుంటున్న ఈ పథకానికి సుమారు 10,300 కోట్లు అవసరమని అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి 53,58,000 మంది రైతుల్ని అర్హులుగా గుర్తించారు. కేంద్రం ఇచ్చే 6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 14,000 చొప్పున మొత్తం 20,000 సాయం అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పథకం అమలుకు 10,717 కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్క వేసింది. సూపర్ 6 లో సామాజిక భద్రతా పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, 3 సిలిండర్ల పథకాలను ఇప్పటికే పట్టాలెక్కించింది ఏపీ ప్రభుత్వం. ఈ బడ్జెట్ లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను పొందుపరచనుంది. 2047 నాటికి 15% స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటు సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామంటోంది కూటమి ప్రభుత్వం. 3 ఏళ్లలో 60,000 కోట్ల వ్యయంతో అమరావతిని పూర్తి చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి 30,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలకు హామీ తెచ్చుకుంది. అమరావతి కనెక్టివిటీ, రాజధాని సంబంధిత ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. బడ్జెట్లో అమరావతిపై క్లియర్ పిక్చర్ ఇవ్వబోతోంది ప్రభుత్వం. విద్య, ఆరోగ్య రంగాలకు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్ట్ ఏపీ సర్కార్ టాప్ ప్రయారిటీ. పోలవరానికి ఇప్పటికే కేంద్రం 12,157 కోట్లను బడ్జెట్లో పొందుపరిచింది. కేంద్రం నుంచి పూర్తి సహకారమున్న భూసేకరణ, పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చు పెట్టాల్సింది. మరోవైపు 16వ ఆర్థిక సంఘం నుంచి ప్రత్యేక సాయం కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటాను సమకూర్చి మరింత ప్రయోజనం పొందేలా ఆర్థిక శాఖ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. మొత్తంగా ఏపీ బడ్జెట్ ఈసారి రికార్డు స్థాయిలో 3 లక్షల కోట్ల మార్కును దాటనుందని తెలుస్తోంది.